మూసుకోవాలి, రెండు పక్కల కూడా మూసుకోవాలి, ఒక పక్క కాదు. అమ్మ లవ్ ముక్కలు తింటే లవ్లో పడరు తల్లి. నోటికి కొంచెం నషాలం అంటే కారకారంగా ఉంటుంది, ఆ వాళ్ళు నిన్ను ఫస్ట్ నేట్ చేస్తాడు, అంతకని ఏమి ఉండదు. బయట దగ్గరికి వెళ్తే నువ్వు ఊరుకుంటావా? గోసెట్టుకుని వెళ్ళిపోతాను దగ్గరికి. అందరూ అలా ఉన్నారు దేశం మీద, ఒకదాన్ని తప్ప. నేను బేడగా ఏమి ఆలోచించను అసలు. తప్పు మా కలిసిమెలిసి మాట్లాడుకోవాలి, ఉండాలి, అంతేగాని మాట్లాడిన వాళ్ళందరూ నా మూడు లాగేసుకుని వెళ్ళిపోతే గుడిసెలో తీసుకెళ్ళిపోయి వేసేస్తాడు దెబ్బ అంటే తప్పు. అలా మాట్లాడుకోండి. తిరిగి తిరిగి నాకే పెట్టిందండి అసలు. రామ రామ, నేను కావాలంటే హీరో రమ్మంటే వస్తాడు, ఆడి దగ్గరికి వెళ్తాను. నీ మూడు దగ్గరికి ఎందుకు వెళ్తాను నువ్వు చెప్పు ఒకసారి. కష్టదేవుళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. అయ్యో అయ్యయ్యో, ఎంత మాట అన్నావో తల్లి నన్ను. అలా ఉన్నది లోకం. ఇంకేంటి కొత్త వెరైటీ వండుతున్నానండి. ఉల్లిపాయలు లేవంట, ఓకే, అదే గ్రేవీ చేసేస్తున్నాను. బాగున్నా బాగోపోయినా అది మీ ఇష్టం. మా తమ్ముడు బయటికి వెళ్ళడంట. ఏంటిది నోట్లో పోసుకొని కొంచెం అందుకు నూనె పోసేస్తున్నాను. ఓకే, ఇంత సీసా ఉందో దీంట్లో నూనె లేదు. మరి పొయ్యి, నువ్వు ఇప్పు పోయి తమ్ముడు. వీడియోలో కనపడతావు. ఇదిగో పొయ్యి, తప్పేమీ లేదు. ఇంకా అందరూ లవ్లో పడిపోతారు దేశం అంతటానే. కలగల మనకూడదు ఆకులలో గాలి, నిదరోయే కలల నీవు, నిదరోయే కలల నీవు ఊపరాదు, ఒదుగుండే పూల తీగ ఊపరది. ఏంటంటే మనం సంతోషంగా మంచి మనసుతోటి వండితే ఆ కూర కూడా మంచిగా ఉంటుంది. ఆని చంపేయాలి, ఈయన చంపేయాలి, ఈయన రేపు చేయాలంటే తిని వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకే నేను మంచి మనసుతోటి దేవుని తెలుసుకుంటాను. ఒకటి రెండు మంచి మంచి సాంగ్స్ పాడతా, వంట చేసుకుంటాను. ఓకే, ఆయన బియ్యం కొంచెం వాటర్ పోయేమో దాంట్లో. ఉప్పు కారం వేసినా అబ్బబ్బబ్బబ్బబ్బా, పెట్టనా మా అన్న అంటూ ఉన్నదండి. ఏం చేయని చెప్పండి, చాలా చాలా బాగుంది. ఇవన్నీ తీసేయం ఇంకా తమ్ముడు, అన్ని లోపల పెట్టే. తమ్ముడు అంటే లవర్ అంటావు, తమ్ముడు అంటావు. అవును, మీకు లవరే అనాలి, మీలాంటి వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి. మీలాంటి వాళ్ళ దగ్గర తమ్ముడు అనాలి, అలాగే ఇలాంటి వాళ్ళ దగ్గర ఏడిసే వాళ్ళు లవర్లు ఉన్నారా లక్ష్మమ్మ అనే వాళ్ళ దగ్గర నిజంగా యాక్షన్ చేయాలి. అప్పుడు చిక్కురు మనరు ఇంకా కింద పైన మూసుకుని వెళ్ళిపోతారు. నాకు ఏదో పోనీ మొగసరా లేదని తోడు ఉంటే ఆయన కూడా లవర్ అంటున్నారండి. ఏం చేయని చెప్పండి. కలికాలం వచ్చేసిందండి బాబు, అందుకే మరి కరోనా వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కరిని. అలాగే పాడి మాటలు మాట్లాడటం వల్లండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను, ఇవి కొంచెం మగ్గాక మనం దింపేటివేనండి. ఒక్కొక్క మనిషికి 2 ముక్కలే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మళ్ళీ తెలుగులో చెప్పక్కర్లేదు కదండి, పక్కనే ఉంటాయండి దొడ్లు. అబ్బా, ఈ చెక్కలు చూడండి, అగ్నిదేవుడు ఎంత బాగా మండిపోతున్నాయో. ఫోన్ వీడియో పెట్టి ఈ ఇన్స్టాల్ వద్దు, నార్మల్ పెట్టి. చూడండి, ఏమన్నా నేను అలసిపోయానంటారా, హ్యాపీగా మాట్లాడాను, హ్యాపీగా అయిపోయిందండి కూర. ఇంకొక 2 నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది.